प्रियाय नमः ओं गरिवक्त्राय नमः ओं सर्वशास्त्रज्ञाय नमः ओं सर्वाभिषवप्रदाय नमः ओं सपरिवाराय श्रीमते विश्वक्षीणाय नमः नानाविध परिमलपत्रौषधपूजानि समर्पयामि सुपरिमल धूपमाग्रापयामि धूपं చూపెట్టండి సామ్రాజ్యమదే జనాన అమ్మ ఎలిగించిన వారు పక్కకి ఇవ్వండి సపరివారాయ శ్రీమతే విశ్వక్షీణాయ నమః ధూపమాగ్రాపయామి విశ్వక్షీణాయ నమః ధూపం చూపెట్టండి ధూపం చూపెట్టి పక్కన అట్టిపండు గుచ్చేయండి అట్టిపండు గుచ్చేసేయండి మా అగ్గిపెట్ట ధూపదీపానంతర శుద్ధ ఆచమనీయం సమర్పయామి అందరూ నమస్కారం చేసుకోండి స్వాహ 3 సార్లు నీళ్ళు చల్లండి మధ్య మధ్య ఉదక పానీయం సమర్పయామి ఉత్తరాపోషణం సమర్పయామి హస్తో వృక్షాలయామి పాదో వృక్షాలయామి ముఖే శుద్ధ ఆచమనీయం స్వక్షీణాయ నమః మంగళ నీరాజన దీపం దక్షిణ భగవానికి అందరూ తల 2 అక్షింతలు ఒక పుష్పం చేతిలో పట్టుకోండి విశ్వక్షేణ పూజ జరుగుతుంది మీరు మీ చేతులతో ఇక్కడ చేస్తూ ఉంటారు అమ్మవారికి పూజ జరుగుతుంది అక్కడ మీరు బియ్యంలోనే పెట్టుకొని పలక పక్కన ఉంచుకోవాలి అలంకారం చేసుకోండి పలకకి అలంకారం చేసుకొని పక్కన పెట్టుకోండి అమ్మా ఆ బియ్యంలోనే 2 తమలపాకులు ఉంచుకొని తమలపాకులు ఉన్నాయి కదా పక్కన వారికి అందజేయండి రూపాయి నాన్న పసుపు ఇంకో బొట్టు పెట్టండి దానికి అవన కైంకర్యం కూడా జరుగుతుంది వచ్చినటువంటి భగవద్బంధులందరికీ అక్షరాభ్యాసమే కాకుండా విశేషంగా సరస్వతి మాత జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆ పుష్పంలో పువ్వు ఉంచి నమస్కారం చేసుకోండి ఆ యొక్క రూపాయనానం మీద పుష్పం ఉంచి నమస్కారం చేసుకో సరస్వతిగా భావిస్తూ ధ్యానం సమర్పయామి 5 సార్లు అక్షింతలేయండి ఆ మీద ఓం రక్తసింహాసమర్పణ అక్షరాన్ని సమర్పణ అక్షింతలేసి నమస్కారం చేసుకోండి సరస్వతి దేవతాభ్యో నమః అమ్మవారి పాదాలు గడుగుతున్నట్టు భావించి 2 చుక్కలు నీళ్లు చల్లండి 2 చుక్కలు నీళ్లు చల్లాలి సరస్వతి దేవతాభ్యో నమః పాదయో సరస్వతి దేవతాభ్యో నమః నిద్రా చూర్ణం సమర్పయామి కుంకుమాది పరిమళ ద్రవ్యేన పూజయామి కుంకుమ ఉంచి నమస్కారం చేసుకోండి ఓం మహాదేవేశ విద్మహే విష్ణుపత్రీశ ధీమహి ఓం పద్మవక్త్రాయై నమః ఓం శివన్యై నమః ఓం మహాభోగాయై నమః ఓం మహాభుజాయై నమః ఓం మహాభాగాయై నమః ఓం మహోత్సవాయై నమః ఓం పద్మలోచనాయై నమః ఓం విద్యారూపాయై నమః ఓం విశాలాక్ష్యై నమః ఓం బ్రహ్మజాయాయై నమః బ్రహ్మలింగే నమః ఓం సుభదాయై నమః ఓం స్వరాపితాయై నమః ఓం రక్తబీజనే అంత్రే నమః ఓం చాముండాయై నమః సుతాయై నమః ఓం సౌమ్యాయై నమః ఓం సురాసురా నమస్కృతాయై నమః మానాయం శ్రీయాదవేదోగామస్వం పురుషం జగదో అభిప్రదజ్ఞాఘయే శ్రీయామా పరిపాతయ వేదా
వాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం నమస్తు పారే. జై బోల్ సరస్వతీ మాతాకి. అందరూ తలా 2 అక్షింతలకు పుష్పం చేతిలో పట్టుకోండి. తప్పికొండ నివేదన చేశారు, అవునా? అలానే ఉంటుంది, కానీ అవలపూర్వకంగా చేసిన దాని ఏమవుతుంది, ఓ ప్రసాదం వస్తుంది. డైరెక్ట్గా మనకి ఆ యొక్క స్వామివారి అనుగ్రహం అనేది ఉంటుంది, అవన కైంకర్యం జరుగుతుంది. జై బోల్ యజ్ఞ పురుష భగవానుకి. యజ్ఞపురదేవతాభ్యో నమః. యజ్ఞపురదేవతాభ్యో నమః. చెప్పేసి ఈశాన్యంలో అయ్యింది. ఆగచ్చాగచ్చావావ్య జై బోల్ యజ్ఞ భగవానికి. యజ్ఞపురదేవతాభ్యో నమః. స్వాహాకారం చేసినప్పుడు నెయ్యి వేస్తున్నాండి. యజ్ఞపురదేవతాభ్యో నమః. హస్తయో అర్ఘ్యం గృహాణాయ స్వాహా. పాదయో పాద్యం గృహాణాయ స్వాహా. ఆచమనీయం గృహాణాయ స్వాహా. ఉపచారిక స్నానం గృహాణాయ స్వాహా. స్నానానంతరోత్తాచమనీయం గృహాణాయ స్వాహా. వస్త్రైక్మం గృహాణాయ స్వాహా. నైవేద్యం గృహాణాయ స్వాహా. తాంబూలం గృహాణాయ స్వాహా. మంత్రపుష్పాంజలిం గృహాణాయ స్వాహా. సర్వోపచారాన్ గృహాణాయ స్వాహా. యజ్ఞపురుషదేవతాభ్యో నమః. హోమద్రవ్యం తీసుకుని పక్కన వేయాలి అందరూ కూడా. యజ్ఞపురుషదేవతాభ్యో నమః. ఓం పూర్వశ్రీవృద్ధో దేవసేన ప్రచోదయాదు స్వాహా. ఓం పూర్వశ్రీవృద్ధో దేవస్థితిమయో నః ప్రచోదయాదు స్వాహా. శాసనస్మాత్ విరాపశ్చాత్ భూమ్రోపురః స్వాహా. యత్పురుషేణ వ్యోసుందస్య విదాజ్యం శ్రీష్మయత్మసరత్తవిః స్వాహా. సప్తాస్యాసృప్తమిదకృతః దేవాయ మధరణీం సువనరయతశ్రియాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదమావహ స్వాహా. సామ్మావయాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం విరంజం విందేయం గామస్వం వృషాణం స్వాహా. అశ్వపూర్వారథమస్య ప్రబోధినీం స్వాహా. తనుత్తరాయ నమో నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుప్రచోదయాత్ స్వాహా. నారాయణాయుధం. ఓ నమో నారాయణాయ విద్మహే వాసుదేవాయ తన్నో విష్ణుప్రచోదయాత్ స్వాహా. నమస్కారం చేసుకొని గంధము పసుపు కైరాలు సరస్వతి మాత వారికి అందజేయండి. వారికి ఇవ్వండి, వారి చేతికి ఇవ్వండి అందరు కలిసి. నేను చెప్పినప్పుడు దాంట్లో అయ్యాలి, అది పట్టుకోవడం మాత్రమే. ఆ నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యిని దాని మీద 11 సార్లు చల్లండి. ఆ పూర్ణాకు మీద నెయ్యిని 11 సార్లు చల్లాలి. ఓం ఏకం ద్వి ఓం పూర్ణమాం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణాయ మహారాజాయ నమః. కింద కొట్టేసి చుట్టూ తిప్పండి. ఇక్కడ మన సరస్వతి శిశు మందిర్లో, మన భద్రాద్రిలో ఉన్న ఈ సరస్వతి శిశు మందిర్లో ఈ పంచమి రోజున ఈ చుట్టుపక్కల అనేక మంది చిన్నపిల్లలు, సుమారు 100 మంది పిల్లలకి ఇక్కడ అక్షరాభ్యాస కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడ పురోహితులు కూడా ఎంతో పవిత్రంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేసి ఆ పిల్లల్ని ఆశీర్వదించి తగిన విధంగా పూజలు చేసి వాళ్ళు మంచి భవిష్యత్తు రావాలని, బాగా చదువుకోవాలని వాళ్ళందరూ ఆశీర్వదించడం జరిగింది. ఇది సరస్వతి శిశు మందిర్లో చాలా గొప్పగా ప్రతి సంవత్సరం చేస్తున్న పవిత్రమైన కార్యక్రమం ఇది, అక్షరాభ్యాస కార్యక్రమం. దీనికి సుమారు 100 మంది పిల్లలు వచ్చి ఈరోజు హాజరై ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా పాఠశాల తరఫున. అలాగే ఇక్కడ అనేకమైన వసతులు ఉన్నాయి. పిల్లలందరూ చదువుకోవడానికి కావాల్సిన కంప్యూటర్ ల్యాబ్లు కానీ, లేకపోతే భోజనాలకు కానీ, లేకపోతే ఉండటానికి కానీ, లైబ్రరీ కానీ అనేకమైన వసతులు ఎస్టోటెక్ కంపెనీ అమెరికా వాళ్ళు కూడా దీన్ని ఆదరించి ఎంతో అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉన్నారు. ఎవరికైనా పిల్లలు ఉంటే వాళ్ళని కూడా ఇక్కడ చేర్పించండి. భవిష్యత్తులో ఈ స్కూల్ని చాలా రాష్ట్రంలో కాదు దేశంలోనే అత్యంత గొప్ప ఉన్నతమైన విలువలు కలిగిన స్కూల్గా తీర్చిదిద్దాలని అనేక మంది పెద్దలు దీని వెనకాల ఉన్నారు.
అందుకని ఈ స్కూల్ భవిష్యత్తులో చాలా బాగుంటుంది, వృద్ధిలోకి వస్తుంది. ఇక్కడ చదువుకున్న పిల్లలందరూ మంచి సంస్కారవంతమైన మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి కావాల్సిన కార్యక్రమాలన్నీ ఇక్కడ మాఘశుద్ధ పంచమి రోజున అనగా వసంత పంచమి అంటే సరస్వతి మాత పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు దేశవ్యాప్తంగా ఈ అక్షరాభ్యాస స్వీకారం జరుగుతుంది. విద్యాభారతి శిక్షా సంస్థ అంటే విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థ అంటే దేశవ్యాప్తంగా సరస్వతి శిశు మందిరాలు 22,000 శిశు మందిరాలు ఉన్నాయి. తెలంగాణలో 240, ఆంధ్రలో 250 ఉన్నాయి. మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో విద్యాభారతి అంటాం. దీనికి అనుబంధంగా ఈ శిశు మందిరాలు నడుస్తున్నాయి. అన్నిట్లలో కూడా ఈ రోజున అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా విశేషమైనటువంటి పూజలు, హోమాలు, కార్యక్రమాలు జరుగుతుంటాయి. గత 20 సంవత్సరాలుగా సరస్వతి శిశు మందిర్లో అక్షర స్వీకారం జరుగుతుంది. భద్రాచలంలో ఒక 5 సంవత్సరాల నుంచి విశేషంగా జరుగుతుంది. దీనికి కారణం శ్రీ దాలిపర్తి పార్థసారథి గారు, విజ్ఞాన జ్యోతి ఇంజనీర్ ప్లేస్మెంట్ ఆఫీసర్ గారు మన పాఠశాలలో సరస్వతి మాత మందిరాన్ని కట్టించారు. దానికి మా పాఠశాల అధ్యక్షులు శ్రీ దుర్గాప్రసాద్ గారు, సారి వెంకటాచారి గారు, కమల గారు అందరూ కూడా అనేక రకాల ఆర్థిక సహకారాలు అందిస్తున్నారు. ఈ రకమైనటువంటి సంస్కారాన్ని మనం ఎందుకు చేసుకోవాలంటే షోడశ సంస్కారాల్లో అక్షరాభ్యాసం ఒకటి అంటే శ్రీమంతం, బారసాల, అన్నప్రాసన ఇట్లా ఏవైతే ఉన్నాయో అట్లా అత్యంత ముఖ్యమైనది సీతాపతేరు భద్రాద్రి క్షేత్రంలో కోనూరులో వేయించేసినటువంటి సరస్వతి శిశు మందిర్లో ఈరోజు 108 మంది దంపతులతో అదేవిధంగా 108 మంది విద్యార్థులతో కూడా యొక్క సరస్వతి యొక్క పుట్టినరోజు అంటే వసంత పంచమి రోజు నాడు సరస్వతి అమ్మవారు జన్మదినోత్సవం అన్నమాట. ఈరోజు వాసన క్షేత్రంలో కొన్ని వేల మందికి అక్షరాభ్యాసాలు జరుగుతుంటాయి. అదేవిధంగా ఈరోజు ఉదయం 9:30 గంటల నుంచి 12 గంటల సరస్వతి యొక్క పూజ, అదేవిధంగా సరస్వతి హోమం కూడా ఈ పూర్వదేవక్షేత్రంలో జరుగుతుంది. ఈ యొక్క దేవాలయం కట్టి సరస్వతి 2017లో పాకాల దుర్గాప్రసాద్ గారు మిగతా వాళ్ళ యొక్క స్వచ్ఛంద వాళ్ళు కలిసి యొక్క అమ్మవారి దేవాలయం నిర్మాణం చేశారు. అక్కడి నుంచి కూడా ఈ రోజు నిర్విఘ్నంగా ఏ సంవత్సరం కూడా ఆకుండా జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క సరస్వతి యొక్క అధిదేవత అంటే జ్ఞానానందమైన దేవు, నిర్మల స్ఫటికాకృతం, ఆధారం, సర్వ విద్యారం, హైగ్రీవం ఉపాసమహే. ఈ యొక్క అధిదేవత విద్యాదేవత హైగ్రీవం అంటే జ్ఞానానికి, ఆనందానికి అనేటువంటి నిర్మల ఉండటానికి కోసం నిర్మల స్ఫటికాలు ఆధారం అన్నిటి ఆధారం హైగ్రీవం వాడు. అదేవిధంగా ఈశాన సర్వవిద్యారం, ఈశ్వర సర్వభూతానం, బ్రహ్మాధిపతి, బ్రహ్మణ అధిపతి, సదా శివోమ. ఈశ్వరుడు కూడా ఈశాన సర్వవిద్యలు కూడా ఈశ్వరుడు మూలకారణం. ఈశాన సర్వవిద్యానం, సర్వభూతానం, భూతానం కూడా ఆయనే సర్వభూతానం, బ్రహ్మాధిపతి, బ్రహ్మదేవుడికి అధిపతి, బ్రహ్మాణం అధిపతి, ఇంకా బ్రహ్మదేవుడి అధిపతి. ఆ సదా శివోమ అంటే ఆ సదా అంటే ఎల్లప్పుడూ కూడా మనం ఆయన పూజ చేస్తాం. అంత ఈశ్వరుడు. అదేవిధంగా ఈ యొక్క సరస్వతి నమః శుభ్యం వరదే కామరూపిణి. ప్రియమైన 8TV ప్రేక్షకులారా, 8TV తాజా వార్తల నోటిఫికేషన్ మీ దరికి ఎప్పటికప్పుడు చేరాలంటే ఇప్పుడే 8TVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ తాజా వార్తల లింకును ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ క్లిక్ చేసి గంట బటన్ నొక్కండి. ఇక ఎంచక్కా తాజా వార్తలు మీకు చేరుతాయి.